కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం. ఉన్నా లేక అనే ఒకే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాం. అదే దొంగ దెబ్బ కొట్టి మా అక్క చెల్లెల సింధూరాన్ని తుడిస్తే నా కొడుకుల్లారా బార్డర్ పొలిమేరం దాటినాక అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా పరిధి కొంటామని చెప్పి ఒక హెచ్చరికను పంపుతందుకు కడైగా దానికి ప్రతీకారం ఎంతసేపు తీసుకున్నాం. అది 20 మినిట్ ఎంత హైదరాబాద్ చెప్పిండు 20 మినిట్ కా మోకా దేకో మారాకని. ఏమైంది? ఇండియన్ జవాన్లకి 20 నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా చేసిరు. మనోళ్ళు చేసిరో లేదా? బలూచిస్తాన్ దాదాపు 3 దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది. ఇక్కడ బార్డర్ మీదకి సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితికి రాసింది, భారతదేశానికి రాసింది మా దౌత్యవేత్తను మీ దేశానికి పంపిస్తామని. ఇంతనే అయితలేదు. ఇది చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడితే కానటువంటి విషయాలు ఒక్కడే ఒక్కరితో సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో ఎవరన్నా ఈ దేశం దిక్కు చూసిన భారత సింధూరాన్ని తుల్లాలని చూసిన బిడ్డ ప్రపంచ చిత్రపటంలో మీ అడ్రస్ ఏమైందని అని చెప్పినాం. చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ రూపురేఖలు మారితే మేము ఊరుకోబోతుంది. మరి నువ్వు ఊపిరేది చేసేది ఏం లేదు. పాకిస్తాన్ రూపురేఖల నుంచి 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్ తనను తాను దేశంగా ప్రకటించుకుంది. ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక. ఏంటది? అయితదా కాదా? మోడీ గారు ఉంటే కాంగ్రెస్ ఉండదా? మోడీ అయితే ముమ్కిన్ హై, మోడీ అయితే సిరిపేటలో హిందీ వస్తలేదా? మోడీ అయితే ముమ్కిన్ హై అంటే అసాధ్యమైనటువంటి పదం ఈ దేశంలో ఏది ఉండదు. అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పించుకుంటూ వచ్చిండ్రు. కానీ ఒక్కడే ఒకరు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశానికి ఎవరు చూసినా ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా బరాబర్ అత్యంత నిలబడతామని నిలబడి పరిగీసి కొట్లాడిండు. ఆయన ఆవేదన ఆయన మాటలలో చెప్పిండు. ఏమన్నాడు? ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినవాడు, ఉగ్రవాదులకు అండగా నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ మూలకు పోయి దాక్కున్నా ఏం చేస్తామన్నాడు? ఏరి కొడతామన్నాడు. కొట్టిరా కొట్టలేదా? అరే పాకిస్తాన్ లేక బార్డర్కి వచ్చి అమాయకులను కొట్టలేదు. పాకిస్తాన్ లపై ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లని